హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు కనిపించే పర్వతం ఇంద్రకీలాద్రి అండి. అక్కడే అమ్మవారి దేవస్థానం ఉన్నది. కనకదుర్గమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇటుపక్క వచ్చేసరికి మన కృష్ణమ్మ పరవాలు తొక్కుతూ ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ అండి, అంటే పైన వైపు. మన అమరావతి నుంచి వచ్చే పాలవాగు అండ్ కొండవీటి వాగు వాటర్ ఉంటాయి కదండి, వాటికి ఇక్కడ లిఫ్టింగ్ గేట్స్ అయితే ఉన్నాయండి, కనపడుతున్నాయి అనుకుంటా. అవే హెవీ రెయిన్స్ పడి ఫ్లడ్ వాటర్ కానీ వచ్చే పని అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లోకి స్టోర్ చేసుకోవడానికి అయితే గేట్స్ కట్టారండి. పైనుంచి చాలా బాగుంది కదా, ఆ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇప్పుడైతే ఇంద్రకీలాద్రి పర్వతం ఇంకా మన గుడి దగ్గర నుంచి వస్తున్న డివోషనల్ వాయిసెస్ అయితే విన్నాం. మనకు కనిపించే ఫ్లైఓవర్ వచ్చేసరికి కనకదుర్గ ఫ్లైఓవర్ అండి. ఇక్కడ వచ్చేసరికి వాటర్ లెవెల్ చూసారా ఎన్ని టీఎంసీలు ఉన్నాయో, ఫుల్గా ఉంది. నాకైతే అక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే చాలా భయం వేసింది. ప్రకాశం బ్యారేజ్లో అయితే అన్ని గేట్లు అయితే ఎత్తేసారండి. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది, కనుల విందుగా ఉంది చూడటానికి. 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ 2 అవర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను అన్నమాట. మనకు అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది కదండి, ఒక 20 ఫీట్స్ వదిలేసి అలాగ పారుతూ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ పైన చిన్నగా మూవ్ అవుతా ఒక ట్రైన్ అయితే వెళ్తూ ఉంది, కనపడుతుందా మీకు కూడా. బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి 1 కిలోమీటర్ పైన ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి చిన్నగా ట్రైన్ మూవ్ అయితే అంత భయంగా మళ్ళీ ఆహ్లాదకరంగా 2 రకాలుగా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అక్కడ మనకు కనపడుతున్న ఫ్లైఓవర్ స్టార్టింగ్ అండి, కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్. మీరు నిజంగా విజయవాడ అందాలని డబల్గా వీక్షించాలనుకుంటే ఆ ఫ్లైఓవర్ ఎక్కండి. వ్యూస్ అయితే అదిరిపోతాయి. 2 కళ్ళు సరిపోవు. ఒకవైపు ఏమో మన కృష్ణానది, ఒకవైపు ఏమో అమ్మవారి గుడి. ఇంకా విజయవాడ అందాలైతే మీరు ఖచ్చితంగా చూడాలి. ఎప్పుడైనా కానీ మీరు అటు వెళ్ళాల్సి వస్తే విజయవాడ నుంచి బస్సు ఎక్కినా కానీ ఆ ఫ్లైఓవర్ నుంచి గొల్లపాడు సైడ్ వెళ్తుందండి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, అదిరిపోతుంది అన్నమాట. మనకి ఇక్కడ ఒక పాట అయితే గుర్తొస్తుంది, గలగల పారుతున్న గోదావరి ఇలా అంటాం కదా, కానీ ఇక్కడ గలగల పారుతున్న కృష్ణమ్మ అన్నమాట. ఇక్కడ చూసేదానికి కళ్ళు అయితే సరిపోవట్లేదండి. నేను ఇలా రికార్డ్ చేసేటప్పుడే మనకు వచ్చేసరికి సర్వే చేయడానికి హెలికాప్టర్ అయితే వచ్చేసింది. కనిపించాను అన్నమాట. నాకైతే దుర్గమ్మ దర్శనం అయితే అయిపోయిందండి. దర్శించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.